ఈరోజు మనం ఎగ్ పులుసు అయితే చేసుకోబోతున్నాం. ముందుగా ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ పెట్టేసి అందులో వాటర్ పోసేసుకొని ఎగ్స్ యాడ్ చేయాలన్నమాట. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము 7 ఎగ్స్ అయితే వేస్తున్నాము. వాటిని ఉడకబెట్టాలి. మూత పెట్టేసుకొని విజిల్ ప్రెజర్ వస్తుందా లేదా చెక్ చేసేసుకొని పెట్టేసి మనం 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ మీద ముందు బాండీ పెట్టేసుకుందాం. ఇండక్షన్ స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. బాండీలో ఉన్న తేమంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. బాండీలో ఉన్న తేమంతా పోయి ఆయిల్ వేసుకుందాం. ఇది ఆడమో బ్యాచ్లర్స్ లేదా మనం ఇట్ని డబ్బాలో ఇలాంటి వాటిలోనే వేసుకోవాలి తప్పదు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ వేసేటప్పుడు వచ్చే సౌండే వేరు, మామూలుగా ఉండదు. అలానే ఆనియన్స్తో పాటు మిర్చి కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి ఇలా స్లైసెస్లో కట్ చేసి ఒక్కసారి ఉల్లిపాయలు అటు ఇటు కలుపుకున్నాం. మంచి సౌండ్ వస్తుంది. మీకు వినపడుతుందో తెలియని వీడియోకి నాకైతే మంచి సౌండ్ వస్తుంది. వినపడుతుందనే అనిపిస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిందాక అదైతే ఇప్పుడే కొంచెం బ్రౌన్ కలర్లోకి అలా తయారవుతుంది రావడానికి. కొంచెం ఇప్పుడే బ్రౌన్ కలర్లోకి లైట్గా వచ్చాయి. ఇంకొక 2 మినిట్స్ ఉంటే పూర్తి బ్రౌన్ కలర్ రాగానే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్ వేగినాయి. పచ్చివాసన అంతా పోయి మంచిగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఇందులో మధ్యలో ఒక ప్రాసెస్ ఒకటి మిస్ అయింది. అది మీరు గమనించినట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలుస్తుంది. ఆనియన్స్ కి టమాటాకి మధ్యలో ఒక ఐటమ్ మనం ఇంకోటి వేస్తాం, యాడ్ చేసుకుంటాం. అది ఒకవేళ మీకు కానీ చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలుస్తుంది. ఏదో ఒక లైక్ వేసుకొని చెప్పండి. అలా టమాటా వేసిన తర్వాత పూర్తిగా కలదించుకొని ఇలా వదిలేసి కొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ నాకు చేతి వేయడం చాలా ఇష్టం. సాల్ట్ చేతితో వేస్తే మనమే ప్రశాంతంగా తృప్తిగా చేసుకున్నట్టే ఉంటుంది. ఒక ఫీల్ అనమాట. చేతితో టమాటా ఉడికేకుని వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ అనేది బయటకు వచ్చి టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు దగ్గర పడుతుంది టమాటా అంతా. అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్టింగ్ అనేది ఇదంతా ఉడుకుతుంది కాబట్టి మగ్గుతుంది టమాటా. ఇప్పుడే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఒక 5 to 10 మినిట్స్ ఇలా వదిలిపెడితే ఆఫ్టర్ మనం ఏం చేయాలనేది ప్రాసెస్ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడే వాటర్ అన్ని దగ్గర పడిపోయినాయి, అంటే ఇంకిపోయినాయి. టమాటా అంతా దగ్గర పడిపోయింది, గుజ్జు అంతా బయటకు వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఇంకా అంటే పూర్తి దగ్గర పడిపోయింది. అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని చిన్నగా పులుసుకు రెడీ చేసుకుంటాం. చిన్నగా అంటున్నాడు ఎంత రేట్ చేస్తాను. ఒక 5 to 10 మినిట్స్ అయిపోతుంది ప్రాసెస్. ఉడకబెట్టిన గుడ్లని కుక్కర్లో తీయాలి కాబట్టి కుక్కర్ మూత తీసేసుకొని డైరెక్ట్ చేయబెట్టి కాలిద్దని డైరెక్ట్ పెట్టి ముందగడ్డ పెట్టి ఒక్కొక్క ఎగ్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం. మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 7 ఎగ్స్ వేసుకున్నాం. అది మీ రూమ్లో ఎంతమంది ఉంటారో, ఎంతమంది బ్యాచిలర్స్ ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఫ్యామిలీస్ ఎంతమంది పిల్లలు ఉంటారో, పెద్దలు ఉంటారో, వాళ్ళకి కావాల్సిన ఎగ్స్ ఎన్ని కావాలో మీరు అన్ని వేసుకొని ఉడకబెట్టుకొని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని చిన్నగా ఒక్కొక్కటి వలవాలి కాబట్టి ఇప్పుడు మా వాడు అప్పుడు గుడ్లను తీసుకొని ప్లేట్లో పెడుతుంది. ఈలోపు టమాటా ఎలా ఉడికిందో చూద్దామని ఒక్కసారి ఇలా తీసుకొచ్చాను కెమెరా. పర్లేదు ఉడుకుతుంది. ఇంకొక 2 to 3 మినిట్స్ తీసుకుంది. ఇప్పుడే గుడ్లు వలడం అయితే స్టార్ట్ చేశాడు. మరి ఈ 7 ఎగ్స్ మనోడికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎంత త్వరగా తీస్తాడో, నీట్గా తీస్తాడో, లేకపోతే పెంకులు ఆడకి మధ్యలో ఎరగొడతాడో చూద్దాం. పర్లేదు మనోడు బాగానే తీస్తున్నాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎగ్స్ వలవడంలో.
ఇంకా లాస్ట్ ఎగ్ ఓపెన్ చేస్తాడు. మనోడు చాలా త్వరగా అన్ని ఎగ్స్ అన్ని వచ్చేసాడు. 5 నిమిషాలు ఎగ్స్ అన్ని కోల్చిపోయి చేసేసాడు. ఇంద్రాయుడు అన్ని అన్ని ఊరుగా చిన్నగా మాట్లాడతాను బాబు. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నావు, ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. కొద్దిగా సపోర్ట్ ఇచ్చారంటే నెక్స్ట్ నేను చూసుకుని వెళ్ళిపోతాను. ఓకే, కంప్లీటెడ్. ఎగ్స్ అన్ని ఫోటోలు చేసేసాం. ఇప్పుడు కర్రీ ముచ్చటకి వచ్చేసామంటే ఆ ఉడికిపోయిన అబ్బాయి కూర అంతా చిన్నగా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. ఇంగ్రీడియంట్స్ అంటే ఏదో అనుకోమాకండి. అదేనండి మన పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా మీకు ఇంకా టేస్ట్ తగ్గట్టు ఏమన్నా కావాలంటే చేసేసుకోవచ్చు. ఇన్కేస్ ఎవరికైనా అడగని వాళ్ళు ఉంటే జీలకర్ర పొడి అంటే జీరా పౌడర్ అంటారు అనుకోండి, జీలకర్ర పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా మనం ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఫస్ట్ కలిపేయండి. ఎందుకంటే మనం ఈ కారం ఇవన్నీ వేసేదండి ఇది పసుపు అంతా దీంట్లో కలిసిపోతుంది. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి లాస్ట్లో చూసుకుందాం, టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకుందాం. లేకపోతే ఉప్పు కష్టమైపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. మేము కొంచెం స్పైసీగా తింటాం కారం, బ్యాచిలర్స్ కదా కూరలో. మీరు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్, అండ్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తాను. కలిపిన తర్వాత ఎర్రగా రావాలి కారం వేసి, దీనికి ఎర్రగా ఉండాలి. ఇప్పుడు బాగుంటుంది. సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరిళ్ళల్లో ఆవకాయ పచ్చడి పెట్టారో లేదు తెలియదు, కానీ పెట్టేసుకోండి త్వరగా. మళ్ళీ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలిసిపోయినాయి. చూసారా ఎంత ఎర్రగా ఉందో? ఎర్రగా ఉందంటే ఇంకా దీంట్లో మనం దగ్గర అవ్వగానే వాటర్ పోసేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఎగ్ పులుసులో కొంచెం వాటర్ పులుసు కాబట్టి, పులుసు అంటే ఎక్కువ వాటరే ఉండాలి. వాటర్ అంటే వాటర్ కానీ అనుకోండి, చిక్కగా పులుసులా ఉండాలి. ఇందాక చిక్కగా పులుసులా ఉన్నాడు అంటాడు, ఏమో అట్టులు తిప్పి గరిటతో తిప్పుతున్నాడు అనుకోవాలండి. పెడతాను ఇంత గరిట పెడతాను చిన్నగా. దగ్గరికి అయితే పడిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. ఏంటంటే ఒకసారి అన్ని పోసి అనుకోండి, కొన్ని చిక్కగా కలిస్తే కొన్ని కలవు. ఇప్పుడు అది చిక్కగా వస్తాయి. వీటిని కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. బాగా హీట్ చేసి బాయిల్ అయ్యి మరిగిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపల కొంచెం బాయిల్ అవ్వగానే ఒకసారి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని సరిపోయేలాగా ఒకసారి మనం చీటి మీద వేసుకొని ఒకసారి టేస్ట్ చూడాలి. సరిపోయిననుకోండి ఏం కాదు, సరిపోలేదు అనుకోండి అన్ని సాల్ట్ అన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఏమంటారు మీరు? పుదీనా ఫ్లేవర్ కావాలి కాబట్టి వాటర్లో పుదీనా ఫ్లేవర్ అంతా మనకు కావాలి. టేస్ట్ తెలియాలంటే పుదీనా వేసుకున్నాం ఇప్పుడే పులుసులో. ఒక 2 మినిట్స్ ముందు పుదీనా వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అంతా వాటర్లో పట్టేసుకున్నది. వాటర్ అంతా కొంచెం పుదీనా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ తినపోయినా మటన్ తినపోయినా అదే ఫ్లేవర్లో ఉంటుంది. వాటర్ అయితే బాయిల్ అయినాయి కొంచెం. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం. ఇంట్లో ఇది సౌండ్ చేస్తున్నాం కదా, ఏదో ఊగా మన ఛానల్ ఇలా ఎగ్స్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ చేసుకొని దానిపైన గార్నిష్ చేసేసుకొని చేసుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసేసుకుందాం. లాస్ట్ కొత్తిమీర వేస్తే అదే తీరే వేరు. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఆపేసింది. డన్.